హాయ్ అండి. మేము ఫ్యామిలీ మొత్తం కలిసి ఆర్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. అది కనుమ రోజు వెళ్తామండి మేమందరమే. మొత్తం ప్రతి సంవత్సరం అయితే ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. ఈ సంవత్సరం ఫ్యామిలీతో వెళ్తున్నాం కలిసి. మొత్తం మా వాళ్ళందరమే వెళ్తామండి. మొత్తం కనుమ రోజు సాయంత్రం రెడీ అయ్యి ఇంకా కుదిరితే దీపం గట్ట పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం అమ్మవారి దగ్గర. అది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అందరం నడుచుకొని వెళ్తాం. నడవలేకపోతే అటు నుంచి వచ్చేటప్పుడు బండి మీద అయితే వచ్చేస్తామండి. ఇంకా మా వదినలు, మా సిస్టర్స్, మా మమ్మీ, మా పిన్ని వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం. అలాగే మార్నింగ్ ఏమో బాపనమ్మ తల్లి గుడికి వెళ్ళామండి మా ఫ్రెండ్స్తో కలిసి. కనుమ రోజు అది కూడా అక్కడ పండగ చేసుకున్నారు, బాపనమ్మ తల్లి పండగ. చాలా అంగండి మా గ్యాంగ్ మొత్తం పిల్లల బ్యాచ్ అంతా చాలా బాగా చేస్తారు. మా ఊళ్ళందరూ పోలేదు బ్యాచ్ అని మా బ్యాచ్ ఉంది. మా ఫ్రెండ్స్ మొత్తం ప్రతి సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మా బ్యాచ్ అందరం కలిసి అండి. మా ఫ్రెండ్స్ వీళ్ళందరం ఇంకా ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. మా వాడు వీడియోలు తీస్తున్నాడు. 1 కిలోమీటర్ అంటే చాలా టైం పట్టేస్తుంది. అయినా అందరితో కదా స్లోగా నడుస్తూ ఉంటాము. ఇంకా కవర్లు ఇంకా పొలాల్లోంచి గట్రా అంటే రోడ్డు మీదే ఉంటుంది, కాకపోతే పొలాల్లో సైడ్ నుంచి పక్క నుంచి గట్రా వెళ్తూ ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది వెదర్. ఈవినింగ్ కదా మేము వెళ్తున్న దగ్గర దారిలోని కోడి పందాలు గట్రా జనం అసలు ఖాళీ ఉండదు. పండగ ఒకటి కదా అలా తిరుగుతూనే ఉంటారు. మేము అందరమే రెడీ అవ్వి ఆ రోజు సాయంత్రం అలా వెళ్తాం అనమాట. ప్రతి సంవత్సరం వెళ్తామండి, నడుచుకొని వెళ్తాము. ఇంకా నడవలేని వాళ్ళు బండి మీద గట్రా వస్తూ ఉంటారు. ఇంకా మా ఫ్రెండ్స్తో వెళ్తాము. కబుర్లు చెప్పుకుంటాం, లేకపోతే అంతాక్షరి గట్రా పెట్టుకుంటాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిస్తే మాత్రం. ఈ సంవత్సరం కనుమ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా బాపనమ్మ తల్లి పండగకి మళ్ళీ ఆర్లమ్మ తల్లి టెంపుల్కి ఇలా వెళ్ళటం చాలా బాగుంది. ఇంకా పొలాలు ఇంకా అక్కడ మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉన్నారని మళ్ళీ వెనక్కి వస్తున్నాను నేను. ఇదిగోండి మా పిల్ల గ్యాంగ్. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అరుస్తూ ఉన్నారు. మేము మార్నింగ్ బండి మీద వెళ్ళామండి. అప్పుడు వీడియో ఇది మా అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు. తొందరగానే వెళ్ళిపోయాం. 20-25 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ తొందరగానే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ ఎంజాయ్ చేస్తాం అన్నట్టు. మళ్ళీ అక్కడ ఈతపల్లి అని వాగని ఐపోలవరం అని ఉంటుంది. ఐపోలవరం దగ్గర కాసేపు ఉంటాం అన్నట్టు తొందరగానే వెళ్ళిపోయాం. ఇంక ఇంటికి వచ్చేసాక పిక్స్ తీసుకున్నాను. ఇంకా ఆ రోజు మూవీకి కూడా వెళ్ళాం, కానీ ఆ పిక్స్ పెట్టలేదండి. ఇంకా